For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ షావ్స్. ప్రెజెంట్ నేను చిక్కడపల్లిలో ఉన్న పిల్లర్ నెంబర్ 1122 విజయ డెంటల్ క్లినిక్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ లో ఉన్నాను. డెంటల్ ప్రాబ్లమ్స్ లో కూడా చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. మరి మీ ప్రాబ్లమ్స్ అన్నిటినీ చెక్ పెట్టడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ విజయ. మరి మేడం గారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? బాగున్నామ్మా, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను మేడం. మేడం, ఇప్పుడు మనం ప్రెజెంట్ సొసైటీలో ఎక్కువగా వినే పదం స్మైల్ లైన్ కరెక్షన్. అసలు స్మైల్ లైన్ కరెక్షన్ అంటే ఏంటి మేడం? ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి మనకి? స్మైల్ కరెక్షన్స్ అంటే జనరల్లీ ఇప్పుడు మనకి హైదరాబాద్లో ఉన్నాము, మన నల్గొండ చాలా దగ్గర ఉంటుంది. సో అక్కడ నల్గొండలో చాలా మందికి మీరు చూస్తే బికాస్ ఆఫ్ ఫ్లోరైడ్ ఎక్కువ ఎఫెక్టెడ్ ఏరియా యాక్చువల్గా అది వాటర్లో. సో వాళ్ళకి ఎల్లో మచ్చలాగా ఉంటాయి. సో మన నల్గొండ కానివ్వండి, లేకపోతే కడప దగ్గర అనంతపురం, లేకపోతే ప్రకాశం జిల్లా ఒంగోలు, ఇలా కొన్ని బెల్ట్స్లో ఉంటుంది. మహబూబ్ నగర్, వరంగల్లో కూడా ఉంటుంది, కానీ బట్ అంతా ఉండదు. మీరు ఒక్కొక్కసారి యాజ్ ఎ డెంటిస్ట్గా ఈ పళ్ళం కూడా చూసి చెప్పొచ్చు మనం వీళ్ళు ఎక్కడి నుంచి అని చెప్పేసి మామూలుగా అందాజుగా. సో అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎల్లో ఉన్నప్పుడు వాళ్ళకి చాలా సార్లు పాపం చాలా ఇబ్బంది పడతారు. ఎక్కడైనా నవ్వినా, ఎస్పెషల్లీ అమ్మాయిలు పాపం వాళ్ళు వచ్చి నాతో ఇదే షేర్ చేస్తారు, ఏడ్పిస్తారు. లైక్ కాలేజ్లో కానీ స్కూల్లో కానీ, ఏంటి నువ్వు సిగరెట్ తాగుతావా, లేకపోతే పాన్ వేసుకుంటావా, పాపం అలాంటి హ్యాబిట్స్ ఏమి ఉండదు వాళ్ళకి. ఎస్పెషల్లీ అబ్బాయిలకు కూడా ఇంట్లో వాళ్ళకు కూడా పాపం అడుగుతారంట, మేడం మాకు ఏం హ్యాబిట్ లేదు, మా ఇంట్లో ఇలా అడుగుతున్నారు ఏం చెప్పాలి అని. సో వాళ్ళకి ఎలా అయినా మంచిగా మనకు కూడా బ్రైట్ స్మెల్ కావాలి అని వస్తారు. సో అలాంటప్పుడు మనం యాక్చువల్గా మెనీ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ డిపెండింగ్ ఆన్ ద గ్రేడ్ ఎలా ఉన్నాయి టీత్ అని చెప్పేసి. సో స్టార్టింగ్ అంటే ఇప్పుడు మనకు స్మోకింగ్ స్టెయిన్స్ కానీ లేకపోతే ఎక్స్టెన్సివ్ స్టెయిన్స్ అంటాము. సో అలా అన్నప్పుడు మనం వీ కెన్ గో ఫర్ బ్లీచింగ్ బేసికలీ. బట్ దాంట్లో అగైన్ 2 టైప్స్ ఆఫ్ బ్లీచింగ్ ఉంటుంది టీత్ బట్టి. సో అది కాకుండా వినీర్స్ అని చేస్తాం మన దగ్గర. ఆరల్ కాస్మెటిక్ ఫిల్లింగ్ ఉంటుంది. వినీర్స్లో కూడా మన డైరెక్ట్ అని ఉంటుంది, ఇండైరెక్ట్ అని కూడా ఉంటుంది. సో పేషెంట్ ఒక టైం, పేషెంట్ ఒక ఏం రిక్వైర్మెంట్ ఉంది దాన్ని బట్టి ఉంటుంది. కొన్నిసార్లు మనకు గ్యాప్స్ ఉంటాయి టీత్ మధ్యలో, సందులు ఉంటుంది, బట్ దే ఫీల్ వెరీ డిస్కంఫర్ట్. నిన్న ఒకరు వచ్చారు లైక్ 5 రూపీస్ కాయిన్ పోతుంది అని, అవతల వాళ్ళు ఏడ్పించినప్పుడు దే ఫీల్ వెరీ లైక్ డిస్కంఫర్ట్ కానీ చాలా లో ఫీల్ అవుతూ ఉంటారు. సో అట్లాంటప్పుడు వీ కెన్ గో ఫర్ కాస్మెటిక్ ఫిల్లింగ్. మన దగ్గర వచ్చి మీరు చూస్తుంటారు, లైక్ ఇన్స్టాగ్రామ్లో మేము చాలాసార్లు పెట్టాము ఇన్స్టెంట్ స్మైల్ ఇన్ 30 minutes అని చెప్పేసి. సో ఇది గ్యాప్ ఉన్నప్పుడు చేస్తాము. మరి ఎవరు చేసుకుంటారు ఇది అంటే అందరికీ అవసరమా అన్నప్పుడు, యాజ్ ఎ డెంటిస్ట్గా అయితే నేనైనా మీకు గ్యాప్ ఉన్నప్పుడు ఐ ఆస్క్ యూ టు గో ఫర్ ఎదర్ ఫర్ బ్రేసెస్ ఆర్ ఫర్ అలైనర్స్. కానీ ఇది ఏదైనా కూడా మినిమం 6 months పట్టింది. సో ఈ 6 months కూడా మాకు టైం లేదు. సపోజ్ మీలాగా యాంకర్స్ ఉంటారు, లేకపోతే మూవీ ఫీల్డ్ వాళ్ళు ఉంటారు, ఇంటర్వ్యూస్ ఉంటాయి, లైక్ మ్యారేజ్ ఉంది, ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఉంటాయి, వాళ్ళకి ఇమీడియట్లీ దే వాంట్ టు క్లోజ్ ద గ్యాప్ బికాస్ క్లోజ్ అప్ షార్ట్స్ ఉంటాయి కాబట్టి. సో అటువంటప్పుడు మన దగ్గర అట్ విజయ డెంటల్ యూజ్ ఎంప్రెస్ అని యూజ్ చేస్తాము. విత్ దట్ ఇట్స్ ఎ కాస్మెటిక్ ఫిల్లింగ్ మెటీరియల్. దాంతో ఏంటంటే మీకు 30 minutesలో గ్యాప్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది చేశాక ఏంటంటే ఇది పర్మనెంటా ఆర్ టెంపరీ అని నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతారు. నేను చెప్పేస్తున్నా అది. సో ఐ నెవర్ సే ఇట్స్ ఎ పర్మనెంట్ యాక్చువల్లీ, బికాస్ ఇది చెప్పేయడం జరుగుతుంది. ఇప్పుడు మన దగ్గర వచ్చే వాళ్ళు ఎలా అంటే, ఇప్పుడు మూవీకి వెళ్తున్నారు, వాళ్ళకి ఆ షూటింగ్ వరకు ఉంటే చాలు, ఆర్ మ్యారేజ్ వరకు కాని తర్వాత వీళ్ళు షిఫ్ట్ ద అలైనర్స్ కానీ లేకపోతే బ్రేసెస్కి వెళ్తామని చెప్తారు. సో అటువంటప్పుడు ఈ ఫిల్లింగ్ అయినా కూడా మనము 1 to 2 years అని చెప్తాము, ఉంటుంది మామూలుగా. బట్ వీ హ్యావ్ పేషెంట్స్ ఆల్మోస్ట్ సిన్స్ 10 years ఈ ఫిల్లింగ్తోని. కొందరు 5 years ఉంది, కొందరికి లైక్ 2 yearsకి ఉంది. సో మరి ఎవరికి ఊడిపోతుంది అంటే, కొందరికి ఇప్పుడు ఎవరైతే చెప్పామో ఫ్లోరోసిస్ అని చెప్పేసి, ఈ ఫ్లోరైడ్ ఎఫెక్ట్ అయినప్పుడు వాళ్ళకి ఎనామెల్ అనేది అంత కరెక్ట్గా ఉండదు. సో మనకు గోడలు ఎలా పెచ్చల్లాగా ఊడిపోతుందో ఎనామెల్ ఊడిపోతూ ఉంటుంది. మనం పెట్టే ఏదైతే మెటీరియల్ ఉందో అది ఎనామెల్కి బాండ్ అవుతుంది. సో ఎక్కడైతే ఎనామెల్ డిఫార్మిటీ ఉన్నప్పుడు ఎక్కువ రోజులు ఫిల్లింగ్ ఉండకపోవచ్చు. ఆర్ కొందరికి నైట్లో పళ్ళు కొరికే అలవాటు ఉంటుంది, నైట్ ఇట్స్ కాల్డ్ బ్రక్సిజం. సో అలాంటప్పుడు కూడా ఫిల్లింగ్ ఊడిపోయే అవకాశాలు ఉంది. కొన్నిసార్లు డీప్ బైట్ అని చెప్తాము, డీప్ బైట్ ఉన్నప్పుడు కూడా ఈ ఫిల్లింగ్ అనేది ఊడిపోవచ్చు. అందుకనే ఫస్ట్ చేసే ముందు ఇవన్నీ చూసుకున్నాక దెన్ వీ అడ్వైజ్ వెదర్ ఫిల్లింగ్ అవసరమా లేదా అని చెప్తాము. బట్ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ వాళ్ళకి నేను చెప్పినట్టు లైక్ మ్యారేజ్ ఉంది, ప్రీ వెడ్డింగ్ షూట్ ఉంది, ఆర్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి, ఖచ్చితంగా మనకు గ్యాప్ క్లోజ్ అవ్వాలి అనుకున్నప్పుడు వీ కెన్ గో ఫర్ ఫిల్లింగ్. మేడం, ఇప్పుడు మీరు ఇన్స్టెంట్గా 30 minutesలో ఫిల్లింగ్ కవర్ చేస్తా అన్నారు కదా, మరి చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, మరి మీరు ఫిల్లింగ్ చేసిన తర్వాత ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకుంటే మళ్ళీ అది ఇప్పుడే ఫిల్లింగ్ చేశారు కదా మళ్ళీ దూరం అయిపోద్ది అని కొంత అపోహ అయితే ఉంటుంది.
అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు మేడం? జనరల్లీ ఏంటంటే ఈవెన్ ఈ కాస్మెటిక్ ఫిల్లింగ్ కానీ లేకపోతే బ్లీచింగ్ కానీ చేసినప్పుడు మనకు లైక్ 1 డే అట్లీస్ట్ 24 hours దాకా కలర్డ్ ఫుడ్ అవాయిడ్ చేయమని చెప్తాము. అంటే ఎక్స్ట్రీమ్లీ కలర్డ్ అంటే కలర్డ్ డ్రింక్స్ లైక్ మ్యాంగో కానీ వాటర్ మెలన్ కానీ లేకపోతే చైనీస్ ఫుడ్లో రెడ్ కలర్ వేస్తారు, మనం ఇండ్లలో వాడేదాల్లో పసుపు వేస్తాము. సో అలాంటిది కొద్దిగా అవాయిడ్ చేయమని చెప్తాము. అండ్ అదొకటే మేజర్గా. ఒకవేళ ఆ గ్యాప్ అయితే పెరగదు. అందుకనే ఫస్టే విల్ టేక్ ఎక్స్రే. ఫస్ట్ బేసిక్ థింగ్ గ్యాప్ ఎందుకు వచ్చింది అని చూస్తాం ఫస్ట్. సో మనం కాజ్ అనేది ట్రీట్ చేసినప్పుడు మీకు ప్రాబ్లం అనేది రాదు అక్కడ ఒకటి. ఒకవేళ పొరపాటున ఫిల్లింగ్ ఊడిపోయినా కూడా మీకు ఎంత ముందు ఎంత గ్యాప్ ఉందో అంతే ఉంటుంది. సో నేను చూసినట్టు నా ఎక్స్పీరియన్స్ ఎప్పుడు ఊడిపోతుంది అంటే, ఇప్పుడు అమ్మాయిలు కనుక అయితే నెయిల్ పాలిష్ బాటిల్ ఒక్కొక్కరు రాదు, పట్టుకొని ఇలా తీయడం ట్రై చేస్తారు. సో అలా ఏదైనా ఎక్స్ట్రీమ్ వాడినప్పుడు టీతే ఎరిగిపోయే అవకాశాలు ఉంటాయి. సో అలా కాకుండా మీరు నార్మల్గా ఏదైతే ఫుడ్ తింటున్నారో లైక్ ఇంట్లో వండేటివి కానీ మామూలుగా అన్ని ఫుడ్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ పొరపాటున ఊడిపోయినా కూడా మీకు ఇంతకుముందు ఎంత గ్యాప్ ఉందో అంతే ఉంటుంది. అండ్ ఇక్కడ ఎక్కడ కూడా పళ్ళని అంటే ఇంకొక ఇది పళ్ళని గ్రైండ్ చేస్తారా అని ఉంటుంది, అరగదీస్తారా అని. సో ఈ టూత్ ఫిల్లింగ్లో ఎక్కడ కూడా టీత్ డ్యామేజ్ అంటూ జరగదు. అంటే పళ్ళని గ్రైండ్ చేయడం కానీ లేకపోతే ట్రిమ్ చేయడం కానీ ఎటువంటిది ఏం లేదు కాబట్టి ఎక్కడ హామ్ లేదు. సో ఒకవేళ మళ్ళీ పోయినా కూడా చేసుకోవచ్చు, అట్లా ఇబ్బంది అయితే ఏమి ఉండదమ్మా యాక్చువల్గా. ఓకే మేడం, మనకి ఇన్ని ట్రీట్మెంట్స్ ఉన్నా సరే కొన్ని సిచ్యువేషన్స్లో మనం టూత్ అనేది రిమూవల్ చేస్తాం. ఆ టూత్ రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ రిమూవ్ అయ్యే ప్లేస్లో మళ్ళీ మనం టీత్ని రీప్లేస్ చేయొచ్చా? ఖచ్చితంగా. యాక్చువల్గా ఏంటంటే టీత్ రిమూవల్ చేశాక ఐల్ జస్ట్ షో దిస్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. యాక్చువల్లీ మనకి ఇలా అన్ని పళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టూత్ పోయింది. సో మనకేమవుతుంది, ఈ పక్క పళ్ళు ఇలా ఉన్నప్పుడు ఇలా జరుగుతాయి, పైన పళ్ళు కూడా కిందకి జారుతుంది ఇట్లా. సో బికాస్ ఆఫ్ 1 tooth మనకు 3 teeth డిస్టర్బ్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే పళ్ళు కనుక తీయించుకుంటే ఖచ్చితంగా దాన్ని రీప్లేస్ చేయించుకోవాలి. సో ఎలా రీప్లేస్ చేసుకోవాలి? దెర్ ఆర్ మెనీ మెథడ్స్ అగైన్ టు రీప్లేస్ ద టూత్. సో ఇట్ మేబీ లైక్ ఒకప్పుడు మనం రిమూవబుల్ డెంచర్స్ అంటే ఆర్పిడి అని చెప్తాము, అది వాడేవాళ్ళం. ఇప్పుడు జనరల్లీ చాలా తక్కువ మంది వాడట్లేదు యాక్చువల్గా. సో ఫిక్స్డ్ టీత్ అని వెళ్తారు. ఫిక్స్డ్లో అగైన్ బ్రిడ్జ్ అండ్ ఇంప్లాంట్ అని ఉంటుంది. బ్రిడ్జ్ అంటే ఏంటంటే మనకు పక్క పళ్ళ సపోర్ట్ తీసుకుంటాము, టీత్ సపోర్ట్ తీసుకుంటే బ్రిడ్జ్ అంటాము, మనం ఎముక సపోర్ట్ తీసుకుంటే ఇంప్లాంట్ అంటాం. అగైన్ మళ్ళీ దాంట్లో కూడా మీకు కనుక స్మోకింగ్ హ్యాబిట్ ఉంది పేషెంట్కి ఆర్ కొన్ని సర్కమ్స్టెన్సెస్ వస్తే ఇంప్లాంట్ అనేది యూజ్ చేయడానికి రాదు. సో అప్పుడు బ్రిడ్జ్కే వెళ్తాం. సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే చాలా మందికి వచ్చేది ఇంప్లాంట్ బెటరా లేకపోతే బ్రిడ్జ్ బెటరా అని అడుగుతారు. సో ఇంప్లాంట్ అన్ని ఈ మధ్య కాలంలో లేకపోతే కొన్ని ఇయర్స్ తర్వాత వచ్చాయి, ఒకప్పుడు బ్రిడ్జే వాడేవాళ్ళు యాక్చువల్లీ. సో మనం ఆ పళ్ళు లేనప్పుడు వేరే పళ్ళని డిస్టర్బ్ చేయడానికంటే మీకు పళ్ళని గ్రైండ్ చేసినా కూడా మనకు ఎనామల్ డెంటిన్ కొంతవరకే చేస్తారు కానీ మొత్తం పళ్ళని ట్రిమ్ చేయరు. సో మన దగ్గర వచ్చేసి పేషెంట్స్ విత్ ద బ్రిడ్జ్ అరౌండ్ 26 years నుంచి పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏ ప్రాబ్లం లేకుండా అన్నీ కూడా తినగలుగుతున్నారు బేసికలీ. సో బట్ ఎనీథింగ్ ఐదర్ బ్రిడ్జ్ ఆర్ ఇంప్లాంట్ పళ్ళని పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. చాలా బాగా చెప్పాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.